Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. Hey, Vani! ఏంటి మన కాలేజ్ డేస్కి వెళ్ళిపోయావా? అవును, మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కలవలేదు కదా. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? సిల్లీ క్వశ్చన్. ఇప్పుడు భూమి మీద ఉన్నాను, రేపు గాల్లో ఉంటాను, ఎల్లుండి సముద్రంలో ఉంటాను. ఫాలో కాలేదా? అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. విమానంలో ఉండొచ్చు, నెక్స్ట్ మినిట్ షిప్ లో ఉండొచ్చు, లండన్ లో బ్రేక్ఫాస్ట్, అమెరికాలో లంచ్, డిన్నర్ ఇన్ రష్యా. యు నో ఐఎమ్ ఎ బిజీ డాన్సర్. ఫాలో అయ్యావా? అంటే నువ్వు కాలేజ్ అయ్యాక కూడా డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు అనమాట. యా, మన ట్రూప్ తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను. బయట బాయ్, నువ్వేం చేస్తున్నావు? కాపురం. నీకు పెళ్ళైందా? నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు ఇంకా కాలేజ్ గర్ల్ లాగే ఉన్నావు. నాకొక బాబు కూడా ఉన్నాడు. నీకు పిల్లాడా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. Hey, hey, you are lying. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజం. పెళ్ళయి పిల్లాడుండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు అంటే, హే మ్యాన్, రియల్లీ గ్రేట్. అస్సలు ఫాలో కాలేదు. నువ్వు మరీ పొగుడుతున్నావు. పొగట్టా? నో 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 నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నీ ఒంటి మెరుపు, ఆ కళ్ళల్లో తళుకు ఏమాత్రం తగ్గలేదు. హే, నిజం చెప్పు. నన్ను ఫూల్ చేయడానికి పెళ్ళయిందని పిల్లాడున్నాడని అబద్ధం చెప్తున్నా కదూ? గాడ్ ప్రామిస్, నేను చెప్పిందంతా నిజం. Then I'm flat. By the by, సరదాగా మా రిహార్సల్స్ రాకూడదు? మా ట్రూప్ ని పరిచయం చేస్తాను. ఓకే ఓకే, కమ్ ఫాలో మీ. Welcome, Vani, welcome. Hey, boys and girls, come here, come here, come here, come here. She's Vani, my classmate and a wonderful dancer. డాన్స్ అని చెప్పడం ఎందుకు? ఇప్పుడు కేవలం హౌస్ వైఫ్ నే. నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? No, 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 no. Delight చేసావు. Come on, Vani, sit down, please. Okay, boys and girls, back to your positions. Let's start. Come on. 1, 2, 3, 4. That's right. Yeah. Come on. Yes, baby. Come on. Yes. Ah. Yeah. Ah. షిట్. ఎన్నిసార్లు చెప్పినా రాంగ్ స్టెప్ చేస్తావేంటి? ఇలా అయితే క్లోజ్. నేను క్లోజ్, ప్రోగ్రామ్ క్లోజ్. వాణి, ఒకసారి ఆ స్టెప్స్ చేసి చూపించు. నేనా? వై నాట్? కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్ వాణి, ప్లీజ్ ప్లీజ్. yes, come on, please. Come. స్టెప్స్ చూపించరా? అవసరం లేదు, ఒకసారి చూసానుగా. దాట్ ఈస్ వాణి. ఇలా చూస్తే అలా ఫాలో అయిపోతుంది. Come on. Come on, come on. Get ready. Take positions. Yes. Boys and girls, get ready. Come on. Come on, ready? 1, 2, 3, 4.
fantastic, excellent, super, marvelous, wow, what a grace, it's really great. డాన్స్ చేస్తే ఇంత గ్రేస్ ఉండాలి, రైట్? యా, థ్యాంక్ యూ. ఇక నేను వెళ్తాను. ప్రకాష్, వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రా. ష్యూర్, డెఫినెట్లీ. వావ్. సార్, మీకు బ్యాడ్ న్యూస్ అండి. ఎప్పుడు బ్యాడ్ న్యూసేగా చెప్పి చావు. మీ అబ్బాయి గారికి మూతి పగిలిపోయిందండి. ఏ గోడకన్నా కొట్టుకున్నాడా? ఆ దీంట్లో ఒక గుడ్డు ఉందండి. మూతి పగిలిందంటే గుడ్డు అంటాడు. చలికాలం కదా అండి, మూతి పగిలింది. ఎప్పుడు చచ్చిపోయినా హడలిపోయాను నువ్వు చెప్తావు. ఏదమని. హలో, హాయ్. హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఎక్కడో తెలుసా? నాకు తెలుసు, కానీ తమరెవరో తెలుసుకోవచ్చా? హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో అయ్యావా? అదేను, అదే. థ్యాంక్ యూ. నో మెన్షన్. అయిపోయిందిరా. ఏంటి మీ ఆయుష? కళ్యాణమైన దగ్గర నుంచి అల్లుడికి మావుకి మధ్య గాని, మొగుడు పెళ్ళానికి మధ్య గాని గొడవలు లేవని తెగ బాధపడిపోయామా? నేను కాదు, మీరు. సర్లేవా, ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా. ఏంటా ఏదో క్యాల్కులేషన్? కరెక్ట్ క్యాల్కులేషన్. ఇప్పుడు పెళ్ళాం క్లాస్మేట్ అంటూ ఒక ఆడపిల్ల వచ్చిందనుకో, ఓకే. అదే పెళ్ళాం క్లాస్మేట్ అంటూ ఓ మొగాడు వచ్చారనుకో, ఏమవుద్ది? ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది. పోట్లాట్లు, కొట్లాట్లు, ఫినిషింగ్ లో విడాకులు. అంత అనుభవం కాదు, స్వానుభవం. అంత గొప్పవాడు అయినా మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఓకే, మీ వాళ్ళని పరిచయం చేయి. మా అమ్మేమో గుడికి వెళ్ళింది, నాన్నేమో స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, మా వారేమో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. బయటికి రాగానే పరిచయం చేస్తానే. ఇట్స్ ఓకే. వస్తున్నానండి మా వారు. నైస్ వాయిస్. వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఏం తీసుకుంటావు? మా వాణి, నా కళ్ళజోడు ఎక్కడతో చూడమ్మా. వస్తున్నాను, మా నాన్నగారు. ఫాలో అయ్యాను. ఇప్పుడు వచ్చేస్తానే. ఏం తీసుకుంటావు? కాఫీ, టీయా? వాణి, నా బ్రీఫ్ కేస్ ఎక్కడ? టేబుల్ మీదే ఉందండి. చెప్పు ప్రకాష్. వాణి, నా షూస్ పాలిష్ చేసావా? చేశానండి. అమ్మా వాణి, అమ్మ ఇంకా రాలేదమ్మా. రాలేదు నాన్న, నువ్వు చెప్పు. వాణి, బాబు ఏడుస్తున్నాడు చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఏడుపు కొట్టు వదవా. నేను ఇప్పుడే వచ్చేస్తానుండు. నమస్తే, ఐఎమ్ ప్రకాష్. అమ్మాయి చెప్పింది, కూర్చో. థ్యాంక్ యూ. అమ్మా వాణి. వస్తున్నాను నాన్న. ఒరే ఎడోకరా. ఏమండి, మీతో చెప్పానే ప్రకాష్ అని. ఈయనే ప్రకాష్, ఈయన మా వారు. ఫాలో అయ్యాను. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆఫీస్ టైం అయింది, మీరు మాట్లాడుతుండండి. వస్తా మామయ్య. అలాగే. ఏంట్రా పెళ్ళానికి మగ ఫ్రెండ్ వేస్తే మొగుడేంటి బయటికి వెళ్ళిపోతాడు? అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటావా? అబ్బే, ఆ ఫీలింగ్స్ ఏం కనపట్టలేదండి. ఫేస్ ఫ్రెష్ గా ఉంది. లోపల ఏమైనా గ్రంథం నడుస్తామో చూద్దామా? ఏమండి, మీ ఆవిడ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవారా? చూడండి, ఎక్కువ మాట్లాడంటే టంగు పీకేస్తానండి. రిక్షా వచ్చింది. అమ్మా వాణి. వస్తున్నా నాన్న. బాబు, నా స్కూల్ టైం అయింది, మీరు మాట్లాడుతుండండి. మాస్టర్ కూడా వచ్చేస్తున్నారు. అవునవును. అబ్బా, వర్షం వెలిసినట్టయింది. అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము, ఇటు ఈయన ఆఫీస్కి వెళ్ళే టైము, ఫుల్ బిజీ. నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను. ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే? ఓకే. ఏంటి మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావు? మెటీరియల్ పోగేసుకుంటున్నాను. క్లాస్ పీక్తావా? ఇంచుమించు అలాంటిదే అనుకో. వాణి, నువ్వు పెళ్లి చేసుకునే లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశావు. ఫాలో కాలేదు కదూ? లిజన్ కేర్ఫుల్లీ. నీ గ్లామర్ వేరు, నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు. ఎస్, యు నో యువర్ పొజిషన్. యు ఆర్ ఎ సర్వెంట్. అవును, జీతం బట్టం లేని ఒక నౌకరి. లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లు తోగుడ్డు కూర్చోవడమేనా నీ పని? క్లోజ్ అయిపోయింది, ఫినిష్, ఓవర్. నీ చాప్టర్ క్లోజ్. అరే, నీ అందానికి, నీ టాలెంట్ కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా? నో నో నో. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ ఎర్న్ లాక్స్. కార్లు, బంగళాలు, విమానాల్లో విహారాలు, అన్ని నీ సొంతం అవుతాయి. ఫాలో అయ్యావా? నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా? డౌటా?
నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను, ప్రోగ్రామ్స్ చేశాను, కానీ ఏ ఒక్క అమ్మాయికి కూడా నీలో ఉన్న గ్రేస్ లేదు. అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు. జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేసి చూడు, నీకే తెలుసు. మా వారు ఒప్పుకోరేమో. ఏమో ఏమిటి, ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? పాయింట్ నెంబర్ 1, పెళ్ళాం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించినా, ఎక్కువ కీర్తి సంపాదించినా జెలసీ, మగహంకారం దెబ్బతింటుంది. పాయింట్ నెంబర్ 2, నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరీ చేసే నౌకరుండదు. వాళ్ళ దృష్టిలో పెళ్ళాం అంటే ఏంటో తెలుసా? ఫ్రీగా చాకిరీ చేసే ఒక యంత్రం. ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు. బట్ యు సీ, నీలాంటి టాలెంట్ గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు. మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు, కాకూడదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సింపుల్, నన్ను ఫాలో అయిపో. మా వారు పంపించరేమో. చెప్తే ఖచ్చితంగా పంపించరు. చెప్పకుండా వచ్చేయి. ఏ, కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి, గుర్తుందా? ఇప్పుడు ఉంది. దెన్ సంపాదించు. సంపాదించే అవకాశం ఉంది. నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను. అంతే, నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ల దగ్గరికి నడిచొస్తాయి. యు నో వన్ థింగ్, భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ. ఎందుకు తిరుగుతుందో తెలుసా? తెలీదా? ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళల తళతళ మెరిసిపోతుంటాడు. ఫాలో అయ్యావా? నువ్వు డబ్బు సంపాదిస్తే ఏంటి ఇక్కడికి తగలబడ్డావు? నా బాబుని ఎత్తుకుపోదావనా? మా ఆయన్ని లేపుకుపోదావనా? నా ఇంటికి వచ్చినా మా వారితో మాట్లాడినా నరికి పోగులు పెడతాను. సీతన్న మాట కాస్త వింటావా? ఏంటి నీ మాట వినేది? నీలాంటి బజారు దాని మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ మొహం పెట్టుకుని ఈ ఊరికొచ్చావే? సిగ్గులేని జన్మ, ఎందులో పడి చావాల్సింది. వాణి, వాణి, నువ్వు మా ఇంట్లో ఉన్నావని తెలిసి మీ అమ్మ నాన్న వచ్చారు. లోపలికి రమ్మని ఎంత పిలిచినా రావట్లేదు. నీతో మాట్లాడి వెళ్తామని బయటే నుంచున్నారు. నువ్వు వెళ్ళి మాట్లాడిరా. ఇంటి దగ్గర నువ్వెవరో తెలియనట్టు మాట్లాడి ఇక్కడికి ఎందుకు వచ్చారా అని ఆశ్చర్యపోతున్నావమ్మా? అక్కడ నువ్వు ఎక్కువసేపు ఉంటే అల్లుడు నిన్ను చూస్తాడని పంపించేశావు. అమ్మా, ఈ ముసలి తల్లిదండ్రుల మీద, భర్త మీద నీ కక్ష తీరలేదా? పరువు, మర్యాద, గౌరవం, మనశ్శాంతి అన్నీ పోగొట్టావు. ఇంకా ఏం పోగొడదామని ఇక్కడికి వచ్చావమ్మా? నువ్వు పోగొట్టాలన్నా మా దగ్గర ఇంకేం లేదు. ఆ నాన్నని వాడు ఒకడున్నాడు, వాడు నీకు జన్మనిచ్చాడు, పెంచి పెద్ద చేశాడు అనే విశ్వాసం నీలో ఏమాత్రం ఉన్నా సాయంకాలానికల్లా ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపో. లేదు, నేను వెళ్ళనంటావా? చెప్పు, మేమే ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపోతాం. అమ్మా, నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. నా కూతురి జీవితంలో నిప్పులు పోయొద్దు, నా అల్లుడి బ్రతుకు నరకం చేయొద్దు. వెళ్ళిపోమ్మా, ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపోమ్మా.
వెళ్ళిపో తల్లి. ఎవరు? ఏంటి బాణి వచ్చిందా? వచ్చింది. ఏ మొహం పెట్టుకుని తిరిగి వచ్చావని చెడామడ తిట్టి పారేశాను. అంతేకాదు, ఏం మహాతల్లి మా ఆయన లేపుకుపోదామని వచ్చావా అని అడగాల్సిన 4 మాటలు అడిగి దులిపి పారేశాను. సరే సరే, అసలు ఎందుకు వచ్చిందో అడిగావా? ఆవిడ గారు ఎందుకొస్తే మాత్రం నాకెందుకని అడగలేదు. నీకు బుద్ధుందా? ఎన్నేళ్ల తర్వాత వచ్చిందంటే పాపం ఏదో కష్టం ఉంటే వచ్చుంటుంది. ఎందుకు వచ్చిందో, ఏ పని మీద వచ్చిందో కనుక్కోకుండా పంపించేస్తావా? ఇది మరీ బాగుంది. మధ్య నా మీద వస్తారేమిటి? సరే, బాణి వచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? నేనే చెప్పొద్దన్నాను బాబు. అది మళ్ళీ నీ కంటపడితే గతం నీకు గుర్తుకొస్తుందని, ప్రశాంతంగా ఉన్న నీ మనసు మళ్ళీ పాడైపోతుందని నేనే చెప్పొద్దన్నానయ్యా. మామయ్య, పోనీ వాణి ఎక్కడుందో తెలుసా? మా ఇంట్లో ఉంది. ఇంతకు మునిపే మా ఇంటికి వచ్చింది. ఎప్పుడు కళకళలాడుతుండే ఆ మొహంలో కళాకాంతులు లేవు. మనసులో పశ్చాత్తాపం, మాటలో పశ్చాత్తాపం, ముఖంలో పశ్చాత్తాపం. తను చేసిన తప్పును తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. నీతో ఒక్క మాట చెప్పినమని నన్ను పంపించిందయ్యా. ఇంకో అరగంటలో ట్రైన్కి వెళ్ళిపోతున్నాను అంకుల్. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు ఎవరికి కనిపించను. ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి, తీసుకురావు అని ఆ బిడ్డ దీనంగా అడుగుతుంటే కడుపు తరుక్కుపోయిందయ్యా. చేతగాక చిన్న పిల్లలు ఏడ్చేశాను. రామారావు, వాణ్ణి తను పోగొట్టుకున్న స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకోవటం లేదు. తనకు ఆశ కూడా లేదు. కేవలం నిన్ను కలుసుకోవాలని, మాట్లాడాలని తపన. మళ్ళీ జీవితంలో అవకాశం వస్తుందో రాదోనన్న ఆరాటం. అమ్మను కానీ, నాన్నను కానీ, కనీసం తన కన్న బిడ్డను కానీ చూడాలనుకోవటం లేదు. కేవలం నిన్ను చూడాలనుకుంటుంది, నీతో మాట్లాడాలనుకుంటుందయ్యా. ఆలోచించుకునే వ్యవధి లేదు రామారావు. అమ్మాయి వెళ్ళిపోవడానికి టైం అయిపోతుంది. నువ్వు తనను క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదయ్యా. ఆ అమ్మాయి క్షమించమని నిన్ను ఒక్కసారి అడగడానికి అవకాశం ఇవ్వు రామారావు. ప్లీజ్ ప్లీజ్. సీత, నేను వాణితో మాట్లాడొస్తాను. ఆగండి ఒక్క నిమిషం. ఆడవాళ్ళెవరొచ్చినా పసుపు కుంకుమ పెట్టి పంపడం ఈ ఇంటి ఆనవాయితీ. ఆవిడ మీకు చేసిన ద్రోహం గుర్తొచ్చి కడుపు మండి తిట్టొచ్చాను. ఈ చీర పెట్టి వీడుకోలు చెప్పిరండి. వాణి ఎక్కడ? ఆ గదిలో ఉంది. వెళ్ళిపో. వాణి, బాగున్నావా? వాణి, వాణి, ఏమిటిది? ఇలా కూర్చో. ఏమండి, మీతో ఎంతో మాట్లాడాలని ఉందండి, కానీ ఇప్పుడు నాకు టైం లేదు. నేను చెడిపోలేదండి, ఒట్టండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. మీరు ఒక్కరు నమ్మితే నాకు అదే చాలండి. నమ్ముతున్నారు కదా? నమ్మకపోతే నిన్ను చూడటానికి వచ్చేవాడిని కాదు. చాలండి.
ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. ఏమండి, ఎవరూ లేని ఒంటరి దాన్ని అయిపోయానంటే వెళ్లే ముందు ఒక్కసారి మీ ఒళ్ళో పడుకుని నాకు మీరున్నారనే తృప్తితో వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటారు కదా? వాణి, ఇంటికి వెళ్దాం పద. అందరూ లేచిపోయిందని నిందలు వేసిన అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించే పెద్ద మనసు మీకున్నా వచ్చే అర్హత నాకు లేదండి. కార్లు, బంగ్లాలు, నగలు, కోట్లు కావాలన్న పిచ్చిలో వాటన్నిటినీ మించిన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయానండి. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటాను. మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే మీ భారీగానే పుడతానండి. ఆ జన్మలోనైనా అందరూ మెచ్చుకునే భార్యగా జీవితాంతం మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నానండి. ఇక హాయిగా వెళ్ళిపోతానండి. పిచ్చిదానా, ఎక్కడికి వెళ్ళిపోతావు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా హృదయంలో నీ స్థానం ఒక్కటే. పదమన్నింటికి వెళ్తాం, అక్కడ అందరూ కలిసి ఉండొచ్చు. సీత నేను ఒప్పిస్తాను అన్నట్టు సీత నీకు చీర పంపించింది. ఇదిగో చూడు వాణి, సీత నీకు చీర పంపించింది. వాణి, 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 వాణి.